టీడీపీ మీద అభిమానం కంటే ఇక నుంచి మీరు చూసే పాలిటిక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తా నాకు అర్థం కాదన్న. అసలు ఇది వెరీ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్, అసమర్థ ముఖ్యమంత్రి. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి మా పరిస్థితి అనేది. వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత. ఆమెకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని హెల్త్ మినిస్టర్ ఇచ్చారండి. బైకులు కొనిస్తుందంట, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిస్తుందంట. కాదని చెప్పమనండి ఆమె డైరెక్ట్గా వచ్చి కళ్ళల్లోకి చూసిన కళ్ళకి ఇవి నేను చేయలేదని చెప్పమనండి. నేను చేసిన ఆరోపణలు. ముస్తఫా ఉన్నారు, గంజాయి అమ్ముతున్నారు. గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే ఎంతసేపు అమ్మా 48 అవర్స్లో అయిపోతుంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. ఆ అమ్మాయికి 37-38% కంటే ఓటింగ్ తక్కువ. క్యాపిటల్ మన ఏరియాకి, క్యాపిటల్ అనేది జీవితంలోనో తరతరాలుగానో ఎవరో చేసుకుంటే పుణ్యం ఒక్కసారే వస్తుంది ఒక స్టేట్కి క్యాపిటల్ అనేది. అలాంటి అదృష్టం ఈ ప్రాంతానికి వచ్చింది. పొన్నూరులో 700 ఎకరాలు 200 ఫీట్ తవ్వారు. ఆ జడ్జిలు ఎవరంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెట్టారు. ఎవరు వచ్చినా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఈ రోజున. పార్టీకి ఫండింగ్ ఇవ్వమన్నా మేము పార్టీకి ఇవ్వగానే మీరు హాస్పిటల్ కడతానంటే ఏమన్నా ఇస్తామంటారు. టోటల్గా జ్యుడిషియల్ సిస్టంలో కూడా సిస్టమిక్ చేంజెస్ రావాలి. ఒకళ్ళు కేసు ఇస్తే 1 నెల 2 నెలల్లో సాల్వ్ అయిపోవాలి. మనం ఎప్పుడు రావాలి, ఎంత చేయాలనేది ఇక్కడ ఇది ఉంటుంది. అది ఆ టైం ఇచ్చినప్పుడే వస్తుంది, నాకే కాదు ఎవరికైనా. 74 years 75 అలా ఆయన తిరిగినట్టు ఎవరైనా తిరగలుగుతున్నారా? అసలు అవలు నిన్న 46 degrees నిన్న మధ్యాహ్నం. ఇంత నీతి నిజాయితీగా చూపించిన వాళ్ళు ఈ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు లేరు. 25 సంవత్సరాల్లో ఏసీలో లేకుండా లేను నేను. 4 గంటలు పండుకుంటా. చేసినప్పుడు మీరు కనీసం ఓటు కూడా వేయకపోతే. The personality who is trend-setting, influential, highly infectious, most genius, richest, undoubtedly, undisputedly, he is becoming a great visionary leader. He is Guntur Parliament TDP MP Pemmasani Chandrasekhar. Namaskaram sir. నమస్కారం అమ్మ. 1 month పైనుంచి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నారు. 1 month కాదు, 2.5 months, 3 months దాదాపు. ఎలక్షన్ క్యాంపెయిన్లో నిర్విరామంగా ఉన్నారు. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. వైఎస్ఆర్సీపీలో మీరు అబ్జర్వ్ చేసిన అంశాలు ఏంటి, ప్రజలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి? అంటే ఏ ప్రభుత్వం అయినా అన్నీ చెడు చేస్తుందని కాదు, డెఫినెట్గా కొన్ని మంచి పనులు కూడా ఉండొచ్చు. బట్ మెజారిటీ ప్రజలకి ఏంటంటే ప్రోగ్రెసివ్ వైపు లేదు అనేది నా మెయిన్ కామెంట్. ప్రోగ్రెసివ్ వైపు లేదు అంటే ఒక ప్రజావేదికను కోల్చడం కానీ, 33,000 ఎకరాలు రైతులు ఫ్రీగా ఇచ్చిన ల్యాండ్ని డెవలప్ చేసి కంటిన్యూ చేస్తే కూడా చాలామందికి మేలు జరిగింది. 80% అయిపోయి 5 years అయిపోయింది. వాటిని 20% కంప్లీట్ చేస్తే 10,000 people సెక్రటేరియట్లో వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. చాలా ప్రాంతాల్లో టిట్కో ఇళ్ళు 5,000 houses ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో కట్టారు. ఆ హౌసెస్లోకి పాపం వీళ్ళు ఒక 50,000 ₹1,00,000 బ్యాంకు నుంచి లోన్ తీసుకొని వచ్చి పే చేస్తారు. వీళ్ళేమో రెంట్ హౌసుల్లో ఉంటారు, నెలకు 5,000 ఎంతో కట్టి. అవి కూడా 90% అయిపోయినాయి చాలా ప్లేసుల్లో. వాళ్ళకేమో ఆ ఇళ్ళు ఎవరు కంప్లీట్ చేసి, అంటే బేసిక్ ఇంకో చిన్న డ్రైనేజ్ కానీ అవన్నీ కంప్లీట్ చేసేస్తే వాళ్ళకి ఆ ఇల్లు ఇచ్చేయచ్చు. ఆ ఇల్లు ఎవరు? వీళ్ళేమో సంవత్సరానికి 60,000 రెంట్ కట్టుకోవాలి. బ్యాంకుకి అయితే ఇచ్చిన డబ్బులకి ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళు బ్యాంకు లోన్లు అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఈ ఇల్లు ఎవరు తీసుకుంటారు? లోయెస్ట్ ఆఫ్ ది సొసైటీలో ఉంటారు. వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 10,000 20,000 లోపు ఉంటాయి. వాళ్ళు పిల్లల్ని చదివించుకొని ఈ పెరిగిన రేట్లతోటి బతుకుతా ఈ రెంట్లు ఇవన్నీ కట్టాలంటే ఎంత ఘోరం. అంటే ఇవన్నీ ఏంటంటే అసలు ఆ బేసిక్స్ ఒక దానికి పెద్ద రాజకీయ నాయకులు ఒక బేసిక్ మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అది చేసేటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకోళ్ళకు పేరు వస్తుందని చెప్పి మీరు ఎలా చేస్తారు? ఇక్కడ ఇప్పుడు గుంటూరు ఉంది. గుంటూరులో వాటర్ ఈరోజు 13 lakhs people ఉంటే రూరల్ ఏరియాలన్నీ కూడా గుంటూరు టౌన్షిప్లో కలిసిపోయిన ఆ సరౌండింగ్ ప్రాంతాలకు వాటర్ లేదు. అక్కడ కనుక మీరు బోర్లు వేస్తే అంత సాల్ట్ వాటర్ ఎవరు తాగలేరు. పెద్ద వాటర్ ప్రాజెక్ట్ 126 crores తోటి ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫామ్ చేసింది. దానికి ఒక ట్యాంకర్ కట్టాలి, రిజర్వాయరు, ఫిల్టరేషను, పైప్స్, ఈ 3. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 40%.
40% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకొని ముందు ట్యాంకర్స్ కట్టేశారు. అసలు రిజర్వాయర్ లేదు, పైప్స్ లేవు, స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఇవ్వాలి. ఈ రెండింటిని ఆపేశారు. ఎందుకంటే ఇది టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతానికి అంతా వాటర్ వస్తే వాళ్ళకి పేరు వస్తుంది. ఇట్లా అంటే ఇవన్నీ ఏంటి, రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజీ, వీటికి ఓట్లు ఉండవు. ప్రజలు కూడా ఏంటంటే చాలామంది బాటంలో ఉన్నవాళ్ళు నాకు వ్యక్తిగతంగా ఏం జరిగిందనేది ఆలోచిస్తారు తప్పించి, ఒక్కొక్కసారి వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఎవరో వేయాలి, రోడ్లు వేరే వాళ్ళు వేస్తారు, మన డబ్బులు మనకి ఇక సంబంధించింది కాదనేటువంటి కొంత వాళ్ళ మైండ్ సెట్ ఉండటం, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఒక టోటల్ డెవలప్మెంట్ అన్ని వర్గాల ప్రజలకి అందరికీ మేలు జరిగే విధంగా, అంటే సంక్షేమం కొంత చేస్తూ ఈ ప్రోగ్రెసివ్ వైపు ఉండి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ గంజాయి కానీ లేకపోతే వేరే డ్రగ్స్ కానీ హెరాయిన్, కొకెయిన్లు ఇవి లేకపోతే పిచ్చి అంత క్వాలిటీ లేని ఇది లిక్కర్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన దాంట్లో ఏం కనిపిస్తుంది మంచి అంటే, ఆయన చెప్పేది కొన్ని ఈ సంక్షేమ పథకాలు డబ్బులు వేస్తున్నారు అనేది ఓకే, అదొకటి. అది దానికి చీఫ్ మినిస్టర్ ఏముందమ్మా, ఎవరైనా వేస్తారు, ఒకళ్ళ దగ్గర తీసి డబ్బులు ఇంకోళ్ళు వేయడానికి చీఫ్ మినిస్టర్ అవసరం లేదు. సో వీటన్నిటి దృష్ట్యా దట్ ఈజ్ వై నాకేంటంటే ఇది చూస్తూ ఉంటే ఇది అసలు ఇది వెరీ డిస్ట్రక్టివ్ గవర్నమెంట్, అసమర్థ ముఖ్యమంత్రి అనేది నా పర్సనల్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. హూ ఈజ్ ఇంపార్టెంట్, ఓటర్. ఇప్పుడు ఓటర్ని కూడా మనం తప్పు పట్టడానికి వీలేదు. వాళ్ళకి జనరల్గా ఏంటంటే రెండే ఆప్షన్స్ ఉంటాయి పార్టీల్లో కూడా. సో రెండాళ్లలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవటమే. మనం ఏంటంటే రెస్టారెంట్ ఇంకో సినిమా అనుకోండి 10 ఆప్షన్స్ ఉంటాయి, వెళ్ళగలుగుతాం. కానీ పాలిటిక్స్లో వచ్చేటప్పటికి రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఉన్నాటిలో బెస్ట్ సెలెక్ట్ చేసుకోవటమే ఎవరి బాధ్యత అయినా కూడా. సో హౌ డు యూ టాక్లింగ్ ఇష్యూస్ సచ్ యాజ్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, లా అండ్ ఆర్డర్? లాస్ట్ 5 yearsలో ఏదైనా మీకు ఒక ఇండస్ట్రీ రావాలంటే దానికి కనీసం 2 to 3 years ముందు ఎంతో కొంత వర్క్ జరిగితే తప్పించి అవి రావు. అంటే అసలు ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళు వచ్చి చూసుకోవాలి, దానికి కావాల్సిన బడ్జెట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, చేసుకున్నాక పర్మిషన్స్ అప్లై చేయాలి, అప్లై చేసిన తర్వాత డిజైన్స్. ఒక ఇండస్ట్రీ అంటే ఒక బిల్డింగ్ కట్టాలంటేనే మీకు తెలియదు ఏముంది, ఒక హౌస్ కట్టాలంటే ఒక 1 year ప్లానింగ్, తర్వాత 1.5 year పడుతుంది. ఒక బేసిక్ చిన్న హౌస్ 2.5 years. అదే ఒక పెద్ద ఇండస్ట్రీ తీసుకురావాలంటే 3 years వర్క్ అది మినిమం. ఇవన్నీ లాస్ట్ 5 yearsలో బాబు గారు ఉన్నప్పుడు చాలా వరకు చేశారు. ఒక 100 to 120 రీజనబుల్ పెద్ద అన్నీ వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తే చాలా బిల్డింగ్లు 20-30 floors చేసి ఆగిపోయినాయి కంప్లీట్గా, అట్లా స్లాబ్లు వేసేసి ఎక్కడికెక్కడ స్టాండ్ స్టిల్ అయిపోయినాయి. ఇవి ఇట్లా మళ్ళీ దీన్ని వాళ్ళందరూ పోయి కన్విన్స్ చేయాలి. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి మా పరిస్థితి అనేది వాళ్ళ బేసిక్ క్వశ్చన్. దాన్ని అడ్రస్ చేయాలి. దాన్ని అడ్రస్ చేయాలంటే హిస్టారిక్ మ్యాండేట్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఇంకెప్పుడు ఈ ప్రాంతంలోకి రారు, ఇక్కడ డిస్ట్రక్షన్ జరిగిన రీఅష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత 1-4 సార్లు కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఎవరైతే వేరే ప్రాంతాలకు వెళ్ళారో, ఎందుకంటే వాళ్ళకే కొద్దిగా గొప్ప అటాచ్మెంట్, బాండింగ్ ఉంటుంది, ఏదో ఒకటి చేయాలని. జనరల్గా ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఏం చేస్తారు, 10 రూపాయలు పెట్టి ఇంకో 10 రూపాయలు సంపాదించుకోవాలనుకుంటారు ఎక్కువ. ఎక్కడికి వెళ్తారు, ఎస్టాబ్లిష్ అయిన ప్లేస్కి వెళ్తారు, హైదరాబాదో బెంగళూరు ఇంకో. ఇక్కడికి ఎవరు రారు, మామూలుగా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉన్నోళ్ళు. ఓన్లీ ఏంటంటే ఈ ప్రాంతం అంటే ప్రేమ, లవ్ ఉన్నవాళ్ళు మాత్రమే వస్తారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి కొంత స్టార్ట్ చేసామనుకోండి, ఎంప్లాయ్మెంట్ స్లోగా వస్తుంది. 6 నెలల్లోనో 1 yearలోనో అద్భుతాలు జరగవు. ఎవరన్నా అది కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నాకు ఓటు కూడా వేద్దని చెప్తా. ఇది 2 to 3 years పడుతుంది ఇది తప్పనిసరిగా. బట్ కాకపోతే ఏంటంటే మనస్ఫూర్తిగా కష్టపడి చేస్తాం. మీ ప్రత్యర్థిగా కిలార్ రోసయ్య గారు ఉన్నారు. సో మీరు ఆయన పైన ఆరోపణలు చేయడం, విమర్శలు చేయడం సహజం. కానీ మీరు ఎమ్మెల్యే అభ్యర్థుల పైన కూడా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ కమిట్మెంట్ కూడా మీరే తీసుకున్నారనుకోవచ్చా? కమిట్మెంట్ అని కాదు, ఎవరైనా పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో చేసిన తప్పులు అవి కూడా తప్పులు కదా, విపరీతమైన తప్పులు. రజనీ గారే ఉన్నారు. అసలు ఆ చిలకలూరుపేటలో మీరు ఇల్లు అడగండి, 400 ఎకరాలు. అది మా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ అవి. ఆమెకి ఏం ఎక్స్పీరియన్స్ ఉందని హెల్త్ మినిస్టర్ ఇచ్చారండి? ఏమన్నా డాక్టరా? మినిస్టర్లు ఎవరికి ఇస్తారు? 2-3 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి విపరీతమైనటువంటి ప్రజాభిమానం ఉండి, లేకపోతే ఒక ఇండస్ట్రీ మీద పట్టు ఉంటేనో ఒక మినిస్టర్ వస్తుంది. ఆమె ఏజ్ ఎంత? సో ఆమె దళిత భూమి ఇవ్వడం వల్లనే 100% ఇది దిస్ ఈజ్ ఓపెన్. 400 ఎకరాలు గ్రానైట్ ఉన్న ప్లేస్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకు ఎవరికో మొత్తానికి అవి గొడవలు లేకుండా గ్రానైట్ పడిందని ఇచ్చారు. కాబట్టి ఆమెకు ఈరోజు మినిస్టర్ వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇది అందుకని అటాక్ చేస్తాం. సో ఆవిడ తెచ్చి గుంటూరులో పెట్టారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు అదే గుంటూరులో ఎందుకు పెడతారు? జనరల్గా కూడా ప్రజా వ్యతిరేకత రావాలంటే ఒక 5-10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చేశాక ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆమె, హెల్త్ మినిస్టర్,
జనరల్గా ఎంత రీసోర్సెస్ ఉంటాయి, ఎంత బాగా అభివృద్ధి చేయొచ్చు అక్కడ ఆ ప్రాంతానికి, చేసినప్పుడు మంచి పేరు రావాలి. 3 ఏళ్లలోనే ఆమె మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేయించుకుంటే ఆమె 20,000 30,000తో ఓడిపోతుందని తెలిస్తే అంతే కదా, 175లో ఒక 70 80 మార్చారు. ఆ 80 ఎందుకు మార్చారంటే వాళ్ళు అక్కడ గెలవరనే మార్చారు. ఎందుకు గెలవరు అంటే విపరీతమైన అవినీతి కరప్షన్ చేశారు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఎక్కడైనా అంతే ఉంటుంది కదా, ఆ డిఎన్ఏ అలానే పనిచేస్తుంది. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో మనం ఎవరు చేసినా ఎంత చేసినా ఆ డబ్బులతోటి మళ్ళీ గెలవచ్చు. ఆమె ఏం చేస్తుంది ఈ రోజున అంత ఇష్టం వచ్చినట్టు ఆ బైకులు కొనిస్తుందంట, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిస్తుందంట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక ఇన్స్టాల్మెంట్లు కట్టదంట. అంటే చిలకలూరుపేటలో వాళ్ళు చెప్పేవి వీళ్ళు ఏంటంటే పాపం మాకు బైకులు కొనిస్తుందో లేకపోతే కార్ ఇన్స్టాల్మెంట్ కట్టిస్తుందో అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ వీక్నెస్గా తీసుకుంటారు. పేదవాళ్ళు కదా, వీళ్ళకి పాపం తెలియదు, ఆశ ఉంటుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటం చేయటం, ఎలక్షన్ అయిపోయాక వాళ్ళని మోసం చేయటం, ఎక్కడ పడితే వాళ్ళకి షాపుల వాళ్ళని ఇంకొకళ్ళని స్టాండర్డైజ్ చేయటం. కేబుల్ టీవీలు ఉన్నాయి, కేబుల్ టీవీ వాళ్ళు నెలకి 7.5 లక్షలు కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళు? బిల్లులు పెంచుతారు కస్టమర్కి. రేషన్ 15 లక్షలు. ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఇవి కాదని చెప్పమనండి, ఆమె డైరెక్ట్గా వచ్చి కళ్ళల్లోకి చూసి నా కళ్ళల్లోకి ఇవి నేను చేయలేదని చెప్పమనండి, నేను చేసిన ఆరోపణలు. అలా ముస్తఫా ఉన్నారు, గంజాయి అమ్ముతున్నారు. నువ్వు ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చితక అవినీతి చేసిన ఫోన్లు అని చూసి చూడనట్టు గంజాయి అమ్మటం ఏంటండి పిల్లలకి? అది ఎంత దుర్మార్గం. ఇలా చేసినప్పుడు మరి అటాక్ చేయకుండా ఎందుకుంటాం? వేరే వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు అటాక్ చేస్తే కొంతమంది ఏంటంటే పాజిటివ్ పాలిటిక్స్ మనకెందుకులే అని అనుకోవచ్చేమో, నాకు తెలియదు కానీ బట్ ఐఎమ్ నాట్ లైక్ దట్. ఎవరైనా సరే విలేజెస్లో కూడా గంజాయి దొరుకుతుంది 20 రూపీస్కి 30 రూపీస్కి కూడా. గంజాయి ఒక్కటే కదమ్మా, ఐవీ డ్రగ్స్ ఇంజక్షన్లు చేసుకొని పిల్లలు చేస్తాను నిన్న నాకు ఫోటోలు పంపించారు. అదే మొన్న నైట్ 20 మంది గంజాయి తాగి ఒక రోడ్డు మీద అంతా కొట్టుకుంటూ పోయారంట మహిళల్ని గొడవ చేసి. చాలా ఘోరం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ ఫ్రీ 100%. నేను మన బాబు గారితో కూడా కారులో వెళ్తా మాట్లాడుతూ ఉన్నాం. మేము కొన్ని ఒకటి పేదవాళ్ళకి పట్టాలి సార్, ఎప్పటి నుంచో ఉన్నాయి 30-40 ఏళ్ళ నుంచి, మన దాన్ని ఎట్లా ఒకట్లా సాల్వ్ చేసి ఇవ్వాల్సిన వస్తుంది. వాళ్ళు లేదంటే వాళ్ళ జీవితం అంతా అయిపోతుంది. వీళ్ళు పట్టాల గురించి ఆశలుగా చూసి చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాస్తాయి, కోర్టులన్నీ ఎప్పుడు తేలుతాయో ఏమో. అలాంటివి కొంచెం ఫాస్ట్ ట్రాక్ చేయాలి. ఈ గంజాయి అనే దాన్ని చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేయాలి. గంజాయి కానీ ఐవీ డ్రగ్స్ కానీ అంటే చేద్దాం. ఆయన కూడా లోకేష్ గారు కూడా వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని చేయాలంటే గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థ తలుచుకుంటే ఎంతసేపు అమ్మా 48 అవర్స్లో అయిపోతుంది. అది పెద్ద కష్టమే కాదు. మంగళగిరిలో లోకేష్ గారి మీద పోటీ చేసిన లావణ్య వాళ్ళ మదరు తాతయ్య ఇద్దరు పాలిటిక్స్లో ఉన్నారు. వాళ్ళైతే ఇసుక మాఫియా చేశారు, ఒక స్థలాన్ని కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు. సో వీళ్ళందరినీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు? ఎవరు నమ్మరు అసలు. అంటే నమ్మినట్టు నటిస్తారు ప్రజలు కూడా. వెళ్ళినప్పుడు ఎవరు దండం పెట్టినా మీకే మా ఓటని చెప్తారు వాళ్ళు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు. నేను చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. ఆ అమ్మాయికి 37-38% కంటే ఓటింగ్ తక్కువ, లోకేష్ గారికి 58, మినిమం 57 to 60% ఓటింగ్ వస్తుంది. అంటే 20% గ్యాప్ ఉంది. మీరు మంగళగిరి తీసుకుంటే హిస్టారిక్గా ఎప్పుడు అసలు తెలుగుదేశం పార్టీ ట్రెడిషనల్గా ఓట్ బ్యాంకే లేదు అక్కడ. అలాంటి ప్లేస్లో ఆయన 29 కార్యక్రమాలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏదో ఆయనకి శక్తి మేరకు చేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఈ రోజున 20% గ్యాప్ అంటే ఎంత? మీకు దాదాపు 2 లక్షల ఓటు ఉంటే 40 నుంచి 50 వేల మెజార్టీ రాకపోతే చూడండి ఆయనకి. లాస్ట్ టైం ఎవరైతే ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నారో అతన్ని కరకట్ట కమల్ హాసన్ అని పేరు కూడా ఉందన్నారు. ఇక అతని గురించి మనం అసలు ఇంటర్వ్యూలో మాట్లాడటం కూడా టైం వేస్ట్ అమ్మా. ఈజ్ అవుట్డేటెడ్ పొలిటీషియన్. అతని వల్ల ఏమీ కాదు. అతని వల్ల ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారే అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అసలు ఆయనకు అపాయింట్మెంటే ఇవ్వలేకే ఆ ఫ్రస్ట్రేషన్తో ఆయన పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఏదో గిల్లులు ఇస్తారంటే 4 రూపాయలు కక్కుర్తిపడి మళ్ళీ వెనక్కి వచ్చిన వ్యక్తి. ఈ డజంట్ హ్యావ్ ఎనీ క్యారెక్టర్. ఎవడైనా ఒక క్యాపిటల్ మన ఏరియాకి క్యాపిటల్ అనేది జీవితంలోనో తరతరాలుగానో ఎవరో చేసుకుంటే పుణ్యం ఒక్కసారే వస్తుంది ఒక స్టేట్కి క్యాపిటల్ అనేది. అలాంటి అదృష్టం ఈ ప్రాంతానికి వచ్చింది. ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఏం చేస్తారు? చుట్టుపక్కల ప్రాంతానికి మంచి జరిగే విధంగా చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు తల ఊపి దాటి మీద అన్ని కేసులు పెట్టి ఆ క్యాపిటల్ రానియకుండా అయితేనే కదా కిలార్ రోసే గారు కూడా ఆయన పరిస్థితి కూడా అదే. ఇప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలో 3 క్యాపిటల్కి సపోర్ట్ చేస్తారండి. ఎందుకు 3 క్యాపిటల్? దేనికి పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్? ఇక్కడంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారంట. ఇది ఏంటంటే వీళ్ళంతా మళ్ళీ పోస్టర్లో పక్కా లోకల్ అంటాడు రోసే గారు. దేనికి పక్కా లోకల్? నువ్వు లోకల్ వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గరికి చేతుల దగ్గరికి వచ్చిన దాన్ని నువ్వు తీసేసి
కొన్ని వైజాగ్లో ఏమైనా చేసావా అంటే ఏం చేసావు, మంచి బంగారు. వైజాగ్ వెళ్తే కొండ అద్భుతంగా కనిపించేది గ్రీనరీ, దాన్ని మొత్తాన్ని చెక్కి పారేశారు. చెక్కింది ఆయన ఒక రాజకోటలాగా 500 కోట్ల రూపాయలతో ఇటు పెట్టుకొని, పాతకాలంలో రాజులు ఉంటారు కదా, ఎవరు అటాక్ చేయకుండా వేరే శత్రువులు ఆ పైన కట్టుకున్నాడు. దాని అదే క్యాపిటల్ అంటే ఇది పరిస్థితి. గుంటూరులో 17 ఎకరాల భూమిని శ్మశాన వాటిక కోసం ఇస్తే దాన్ని మైన్స్ కోసం తవ్వారు. ఇక్కడే కాదు, ఎక్కడ దొరికితే అక్కడ దోకుంటా పోయారు. మీరు చెప్పింది వాస్తవం. అది అక్కడ చేయలేదు, అది అక్కడంతా గ్రావెల్ అంతా తవ్వి అమ్మేశారు. పొన్నూరులో 700 ఎకరాలు 200 ఫీట్ తవ్వారు, 3 పంటలు పండేటువంటి భూమి. అది ఇక ఈ భూమి ఉన్నంత కాలం నిరుపయోగం అయిపోయింది. ఇప్పుడు గ్రావెల్ ఎక్కడ తవ్వుకోవాలి, ఎక్కడన్నా వాటర్ లేని ప్లేసుల్లో, ప్రజలకు ఇబ్బంది లేని ప్లేసుల్లో నుంచి గ్రావెల్ తీసుకోవాలి మనం. అంతేగాని 3 పంటలు పండేది, గ్రామానికి పక్కనే ఉన్నది, చుట్టుపక్కలంతా వాటర్ ఉండి వేరే పంటలు పండే వాటి అన్నిటిలో అసలు ఈ ప్రకృతి అంటే ఒక ప్రేమ కానీ, ఒక అభిమానం కానీ, ఒక భయం కానీ ఏమీ లేదు. ఇష్టం, డబ్బు డబ్బు డబ్బు, ఇది తప్పించి అది మరి అంత ఎందుకు వచ్చిందో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. అది సరే, వాళ్ళు ఏం చెప్తారంటే ఎలక్షన్లో ఖర్చు పెట్టాలి కదా, నువ్వు పెట్టేది ఎంత పెడతావు, నువ్వు 10, 20 పెడతావు, అందులో సగం ఎంపీ ఎవరో ఒకరు ఇస్తారు, లేదంటే కొంత ఏమో పార్టీ ఇస్తూ ఉంటుంది, నువ్వు పెట్టేది ఎంత ఖర్చు, ఆ పేరు చెప్పి విపరీతంగా 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. గుంటూరులో వైసీపీ నాయకులు కార్పొరేషన్ స్థలాలని ఆక్రమిస్తున్నారు. సో దీనిపైన మీరేమే? ఇక కార్పొరేషన్లు ఏమి లేవు, అది ఇదనేమి లేదు, ఇక వరుసగా తీసుకుంటా పోతారు. మీది ఏదన్నా వచ్చి రేపు ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కొత్తది తీసుకొచ్చారు కదా. అసలు మన డాక్యుమెంట్స్ మన ఇంట్లో ఉంటేనే, అంటే లాకర్లో ఉండి, అందరు జనరల్గా లాకర్లో పెట్టుకుంటారు కదా, ఉంటేనే ఎవడో దొంగ కాపీలు పెట్టి ఈసీలు తీసుకొని ఎక్కడెక్కడో చేసి ఎవడికో తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి, అవునా కాదా? అట్లీస్ట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో అసలు ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెడితే అది ఎవరైనా ఊహించుకోవాలంటే కూడా చాలా భయానకంగా ఉంది. నేనేది చెప్తా ఉన్నారు, అందులో నుంచి మనం ఇంకా న్యాయం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మన జడ్జిలు, కొత్త జడ్జిలు వస్తారు. ఆ జడ్జిలు ఎవరంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, అయోధ్యరామిరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, వీళ్ళే మన చుట్టుపక్కల హైకోర్టు. ఒక్కొక్క రీజియన్కి మనకు 5-6 హైకోర్టులు వస్తాయి. ఈ 5-6 కోర్టులకి వీళ్ళు ప్రధాన న్యాయమూర్తులు. తర్వాత సుప్రీంకోర్టు, మన ఆంధ్ర రాష్ట్రానికి సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ప్రధాన న్యాయమూర్తి అవుతారు. వీళ్ళ దగ్గర పంచాయతీకి వెళ్ళాలి, ఇది పరిస్థితి. అయినా నేను చూసేవాళ్ళకి అందరికీ ఏంటంటే, అమ్మ ఈ 10 రోజులు ఎవరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, వాళ్ళు ఎట్లాగూ గెలవర్లే కానీ అంటే నవ్వుతా చెప్తున్నా. ఇది బాధాకరం, ఎందుకంటే ఇది ఎట్లాగూ గెలిచేది కాదు, తీసేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు. బట్ ఒకవేళ పొరపాటును వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసే చట్టాలు ఇవి చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు కరెంటు బిల్లు ఇప్పుడు ఎంత ఆల్రెడీ 5-6 సార్లు 7-8 సార్లు పెంచారు. రేపు వస్తే ఇప్పుడున్న దానికి డబుల్ అవుద్ది. ఎందుకంటే ఆయన ఆదాయాన్ని తీసుకురాలేరు, ఒక ఇండస్ట్రీ తీసుకురాలేరు, సంపద రాదు. కానీ ఓట్లు రావాలంటే పంచాలి. ఎవరి దగ్గర నుంచి పంచుతారు? ఎవరు కూడా బాధ. పవర్ బిల్స్ తగ్గే అవకాశం ఉందా? తెలుగుదేశం వస్తేనా ఇమీడియట్గా తగ్గవమ్మా. ఇప్పుడు చాలా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ పెట్టారు. ఎవరు వచ్చినా కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి ఈ రోజున, అర్థమైందా? అయితే డిఫరెంట్ రూపంలో ఇప్పుడు తెలుగుదేశం ఇచ్చిన 6 సూపర్ 6 కానీ ఈ రూపంలో వస్తాయి. బట్ అల్టిమేట్గా ఒక అమ్మఒడి బదులు 2 పిల్లలు ఉంటే 2కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందే. కాకపోతే డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే. ఇందులో 2 ఉన్నాయి. పవర్ బిల్స్ లాస్ట్ టైం గవర్నమెంట్ పెట్టిన వాటికి వీళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి వాటన్నిటిని క్యాన్సిల్ చేశారు. ఓల్డ్ పవర్ ప్రాజెక్ట్స్ని, పీపీఏలన్నీ అవి క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కమిషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలా? కరెంటు బిల్లులు పెంచుకుంటారు. ఇవన్నీ ఇట్లా జరిగినాయి. రేపు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని ఆలోచించి, అదిగాక ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా సోలార్కి ఒక కొత్త పథకం తీసుకొచ్చారు. అంటే 2024 మేనిఫెస్టోలో మీరు చూస్తే ఓవరాల్గా సబ్సిడీతోటి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఇచ్చి టోటల్గా కరెంటు బిల్లుని ఎలిమినేట్ చేసే విధంగా ఒక ప్లాన్ తీసుకొచ్చారు. ఆ ఫండ్స్ని కూడా మనం వాడుకొని దాని కనుక కొంచెం ప్రమోట్ చేయగలిగితే కరెంటు బిల్లులు తగ్గేటువంటి అవకాశం ఉంది. బట్ అవి వచ్చే వరకు అయితే మాత్రం ఇమీడియట్గా తగ్గించడం అనేది అంత ఈజీ అయ్యేటువంటి పని కాదు. అంటే ఎన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి లాంగ్ టర్మ్లో డెఫినెట్గా పెంచకుండా చేస్తాం. నంబర్ 1 తగ్గించే అవకాశం ఉన్నా కూడా బాబు గారు అందులో డెఫినెట్గా ఆయన ఇప్పుడే కాదు, మీకు యాక్చువల్గా 2014-19లో కూడా అప్పుడున్న లోయెస్ట్ బిల్లుకు కూడా ఇంకా తగ్గిస్తే ప్లాన్ చేస్తానన్నారు. ఎందుకంటే ఆ రిఫార్మ్స్ వస్తే, ఈ సోలార్ ఇవన్నీ వస్తే మీకు అది కాకుండా చాలా వాటికి ఇప్పుడు ఉచిత కరెంటు కూడా 200 యూనిట్స్ లోపు ఉన్న వాళ్ళకి చాలామందికి ఫ్రీ కరెంటు కూడా ప్లాన్ చేస్తున్నారు.
సో డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే 1000 రెట్లు బెటర్గా ఉంటుంది. గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్ చూస్తే స్ట్రెచ్చర్ కూడా పేషెంట్ తాలూకు మనుషులే నెట్టుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఫెసిలిటీస్ ఏం లేదు. డాక్టర్స్ అయితే కార్పొరేట్ హాస్పిటల్ కన్నా బెటర్గానే ఉన్నారు, బట్ ఫెసిలిటీస్ లేదు. మీరు అధికారంలోకి వస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్గా తీర్చిదిద్దే అవకాశం ఉందా? డెఫినెట్గా. నేనే కాదు, యాక్చువల్గా ఎన్ఆర్ఐలో ఒక 50 crores తీసుకొచ్చి దానికి డెవలప్ చేస్తూ ఉన్నాను. మీరు చూస్తే చాలా బ్లాక్లు కొన్ని ఇంతకుముందు కూడా వెళ్ళి తీసుకున్నారు. చాలామంది గుంటూరు నుంచి, కానీ గుంటూరే కాదు చాలా మెడికల్ కాలేజ్ నుంచి వెళ్ళి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అమెరికా వెళ్ళారు, వాళ్ళు లేదా కొంతమంది యూకే వెళ్ళారు. వీళ్ళందరూ బాగా సక్సెస్ అయ్యారు. వాళ్ళ ఏజ్ కూడా ఇప్పుడు నాలాగానే ఒక 50-60 ఇట్లా ఉంటుంది. బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ కూడా ఇవ్వాలనే ఉంటుంది. నేను ఒక్కొక్కసారి పార్టీకి ఫండింగ్ ఇవ్వమన్నా మేము పార్టీకి ఇవ్వగానే మీరు హాస్పిటల్ కడతానంటే ఏమన్నా ఇస్తామంటారు. అంటే ఆ మైండ్ సెట్ అలా ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకి. దానికి ఏంటంటే ఒక కరెక్ట్ పర్సన్, అరే మనం 1 కోటి రూపాయలు అంత ఇస్తే ఇందులో మళ్ళీ ఒక 20-30 లక్షలు వేసేస్తారు ఎవరు. ఆ నమ్మకం ఉండి తీసుకోడరా బాబు అని ఒక ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్, ఆ నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలిగినప్పుడు మనం వాళ్ళకి కనుక ఈ సిస్టమ్ అంతా క్రియేట్ చేస్తే చాలామంది మోటివేట్ అయ్యి చేస్తారనేది నా ఒపీనియన్. అది ప్రైవేట్ సైడ్ నుంచి. పబ్లిక్ నుంచి మీరు అన్నట్టు నేను మొన్న వెళ్ళినప్పుడు కొంతమంది చనిపోతే వెళ్ళి అని చూశాను, ఘోరంగా ఉంది. ఎగైన్ ఇవన్నీ ఏంటంటే అసలు అంబులెన్స్ ఫెసిలిటీ కూడా లేదు. అంబులెన్స్ చాలా లేవమ్మా, ఒకటి కాదు. నేను అదే చెప్తున్నా, ఈ గుంటూరు ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ తీర్చాలంటే నాలాంటి ఎంపీలు 10 మంది అయినా ఎంత కోట్ల డబ్బున్నా కూడా తీర్చలేనటువంటి పరిస్థితి అట్ ప్రజెంట్. దట్ ఈస్ ది ఫ్యాక్ట్. అయితే వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్లో ఎంత డబ్బు ఉంది ఉండాలి కదా. నేను ఇప్పుడు మీకు హామీ ఇస్తే డబ్బులు ఫండ్ లేకుండా ఎవరు మాత్రం ఏం చేయాలి. ఆ ఫండ్ ఎంత ఉన్నది, ఇన్కమ్ పెరిగిన కొద్దీ బేసిక్స్ ఇవే మనం చేయాలి. ఇన్కమ్ పెరిగే కొద్దీ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఇవే, స్కూల్స్, ఎడ్యుకేషన్కి, హాస్పిటల్స్. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వీళ్ళు చేసుకోలేరు చాలామంది. ఈ రెండే ఫండమెంటల్గా మనం చేయాల్సింది. ఇళ్ళు ఈ 3 కనుక చేయగలిగితే ఇంటి రెంట్ లేకుండా చేసి కరెంటు బిల్లు తగ్గించి స్కూల్ కనుక క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ కాస్ట్లో కనుక లేదా ఫ్రీగా కానీ ఇవ్వగలిగి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీళ్ళు బ్యాంక్రప్సీ అప్పుల పాలు అవ్వకుండా కనుక చేయగలిగితే ఈ 5 ఇంకా మిగిలిన పెద్దగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పబ్లిక్. ఏదైనా నేను నా నెక్స్ట్ 20-30 years రాజకీయాలు ఈ 5 వాటి మీదే నేను యాక్షన్ కానీ ఏదైనా కానీ ఉంటుంది. మెజారిటీ కోర్వి, ఇక మిగిలినవన్నీ ఎక్స్ట్రా. మీరు యూఎస్లో చూస్తే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. సో ఇక్కడ కూడా అలాంటిది ఏమన్నా ప్లాన్? ఒక కంపెనీ కానీ ఇంకోటి ఉందనుకోండి, ఒక 20-30 మంది మినిమం ఉంటే ఎంప్లాయీస్, వాళ్ళకి ఇన్సూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. కానీ ఏం చేస్తున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయ్యేటప్పటికి వీళ్ళు ఏమి గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి వరకు 2, 3, 5 చూపిస్తారు ఎంప్లాయీస్ కింద. సో వీళ్ళు బిజినెస్ పీపుల్ కట్టలేకపోతున్నారు. వీళ్ళు అడిగితే మాకు ఆదాయం లేదు, మేము ఎక్కడ కడతామని వీళ్ళు చెప్తారు. ఇదంతా ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ సిస్టమ్ అలా అయిపోయింది. ఇవి ఫండమెంటల్గా కోర్గా చాలా చేంజెస్ తీసుకురావాలి. దానికి లాస్లో స్ట్రిక్ట్ లాస్ రావాలి. ఆ స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి కదా. లాస్ ఉన్నాయి, ఉపయోగం ఏముంది? ఇంప్లిమెంట్ చేసేవాడు ఎవడు? కోర్టుకి వెళ్తే ఒక కేసు ఏదన్నా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కోర్టుకి వెళ్తే ఇటు కాళ్ళు అరిగిపోవాలి. కానీ ఎప్పుడు ఏంటంటే అసలు టోటల్గా జ్యుడిషియల్ సిస్టంలో కూడా సిస్టమిక్ చేంజెస్ రావాలి. ఒకళ్ళు కేసు వేస్తే 1 నెల 2 నెలల్లో సాల్వ్ అయిపోవాలి. అది అవన్నీ లేకపోయేటప్పటికి ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ డెఫినెట్గా నెక్స్ట్ 20-30 yearsలో నాకు పూర్తి అవగాహన ఉంది ఈ సొసైటీ మీద. ఎవ్వరు మీరందరూ ఊహించినంత అవగాహన ఉంది. ఒక్కొక్క దాన్ని చాలా మాఫియాలు ఉన్నాయి. ఆ మాఫియాలన్నీ ఎదుర్కొంటూ వెళ్ళాల్సి వస్తే కొంచెం టైం పడుతుంది. బట్ ఏదో ఒక రోజు 1 by 1 అవుతాయి. ట్రాన్స్జెండర్స్ చూస్తే వాళ్ళకు ఉపాధి అవకాశాలు తక్కువ, ప్లస్ ఆల్మోస్ట్ ఉండవు. అవును. మొన్న ఒక ఏరియాలో ఓబుల్నాయుడు పాలెం చూసాము. అక్కడ ఏమంటే ఒక 450 houses ఉంది, 150 houses మాత్రమే అక్కడ ఉంటున్నారు. వాళ్ళకి ఏమంటే వాటర్ ప్రాబ్లం, అస్సలు వాటర్ రాదు. బయట నుంచి ట్యాంకర్ తెచ్చుకుంటే కూడా ఒక్క చిన్న డ్రమ్ము 50 rupees, రోజుకి 3 drums పడుతుంది. సో వాళ్ళు 5,000 rupees వాటర్ కోసం స్పెండ్ చేస్తున్నారు. అవును, ఇది వాస్తవం. నేను అదే చెప్పింది ఇందాక మీకు. వాటర్ ప్రాజెక్టు 120 crores టోటల్ 120 crores కనుక స్పెండ్ చేస్తే చుట్టుపక్కల అనేది వాటర్ సమస్య ఉండదు. అందులో 40 కోట్లు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ట్యాంకర్స్ కట్టాం. ఇంకా కార్పొరేషన్ 30%, స్టేట్ గవర్నమెంట్ 30% ఇవ్వాలి. అది కూర్చొని చేయాలి ఒకళ్ళు. చేస్తే అది ఎక్కువ కాదు, 60-70 crores ఈజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ.
అది చేస్తే వాటర్ సమస్య లేకుండా ఉంటుంది. అది ఫండమెంటల్గా వాళ్ళకి. కానీ ఇంకోటి ప్రైవేట్ ట్యాంకర్స్ తోటి కూడా కుమ్మక్కైపోయి వీళ్ళు కొంతమంది అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాటర్ అమ్ముకునే ఒకవేళ ఉన్నా కూడా రిస్ట్రిక్ట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. ఇది అంటే బేసిక్ వాటర్ కూడా కక్కుర్తిపడేటువంటి పరిస్థితి ఈ రోజున. సో అలాంటిది ఒకటి ఫిక్స్ చేయాలి. ట్రాన్స్జెండర్ కోసం ఉపాధి పథకాలు ఏమైనా అవే ఫస్ట్ ఏంటంటే వాళ్ళంటే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది సొసైటీలో జనరల్గా. దాంతో ప్రాబ్లం అవుతుంది. అదేంటంటే ఇవి లాంగ్ టర్మ్లో ఇద్దరి నుంచి చేంజ్ అవ్వాలి. వాళ్ళ సైడ్ నుంచి కొంత చేంజ్ అవ్వాలి. వీళ్ళు అంటే మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు అలా ఎందుకున్నారు, వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళ హృదయంలో నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని మిగిలిన వాళ్ళకి తెలియాలి. ఎడ్యుకేట్ చేసినప్పుడే మనం ఎన్ని చేయగలం. కానీ లేకుండా ముట్టిగా మనం ఏదో చెప్పినంత మాత్రం ప్రజలు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు జెన్యున్గా ఫీల్ అయినప్పుడే యాక్సెప్ట్ చేసి ఆ ఉత్పాద అవకాశాలు కల్పిస్తారు. అలాంటి వాటిల్లో కూడా తప్పకుండా ఏదో ఒకటి చేయాలనేది ఒక ఐడియా ఉంది. ఇదేనే కాదు, సొసైటీలో అన్ని వర్గాల ప్రజలను ఎదుటి వాళ్ళు ప్రేమతో యాక్సెప్ట్ చేయటం అనేది అది ఎడ్యుకేషన్తో వస్తుందమ్మా. అది ఎడ్యుకేషన్ లేనప్పుడు అంత ఈజీగా అది క్యాస్ట్ ఫీలింగ్ కానీ ఇవి కానీ ఇవన్నీ చాలా సిస్టమిక్ ప్రాబ్లమ్స్. అవన్నీ ఒక్క రోజుల్లో సాల్వ్ చేయగలుగుతానని నేను మాత్రం చెప్పలేను మీకు. విలేజ్ పీపుల్ కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ కానివ్వండి, ఎవరైతే సోషల్ మీడియా అవైలబుల్ లేదో, టీవీ కూడా చూడరో, చిన్న మొబైల్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి పెమ్మసాని చంద్రశేఖర్ అంటే తెలియదు. సో మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది అనిపిస్తుందా? మనం ఎప్పుడు రావాలి, ఎంత చేయాలి అనేది ఇక్కడ ఇది ఉంటుంది. అది ఆ టైం ఇచ్చినప్పుడే వస్తుంది, నాకే కాదు ఎవరికైనా. రెండోది వాళ్ళకి తెలియదంటే మీరు జనరల్గా చూస్తే అసలు తెలుగుదేశం కానీ ఏదైనా రెండు బలమైన పార్టీలకి 90% ఆఫ్ ద పీపుల్ తెలుసు వాళ్ళకి. అంటే సైకిల్ మీద నన్ను చూసి కాదు, ఇప్పుడు మీరు నిలబడ్డ తెలుగుదేశం పార్టీ నుంచి ఆ 40-41% అనే ఓటు ఆ సైకిల్కి వెళ్ళిపోతుంది. అలానే ఆ ఫ్యాన్ గుర్తుకు కొంత ఓటు ఉంటుంది, అది దానికి వెళ్ళిపోతుంది. మనం చేసేది ఏంటంటే ఈ న్యూట్రల్ ఓటు, ఈ కొత్త ఓటునే ఎక్కువ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఆ 10-20% ఉంటుంది చూసారా, వాళ్ళ మీరు చెప్పిన ఆ సెగ్మెంట్ అసలు సైకిలే తెలియకుండా నేనే తెలియకుండా ఉండేవాళ్ళు చాలా స్మాల్ పర్సంటేజ్ ఉంటారు. ఒకవేళ వాళ్ళు వీళ్ళున్నా లోకల్గా తెలుగుదేశం ఒక స్ట్రక్చర్డ్ పార్టీ, బూత్ లెవెల్లో కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వటం కానీ ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అది చాలా తక్కువ మీరు అనుకునే మిస్ అయ్యేది అనేది. చాలామంది న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకేద్దాం అనుకునేవాళ్ళు. సో వాళ్ళు అసలు వచ్చి ఓట్ వేయాలంటే మీరు వాళ్ళలో ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తారు? ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకరోజు అంటే 2-3 గంటలు మీరు నిలబడి ఓటు వేయకపోతే మాలాంటి వాళ్ళ జీవితంలో వేల కోట్ల రూపాయల సంపాదన వదులుకొని ఎక్కడి నుంచో 25 సంవత్సరాల్లో ఏసీలో లేకుండా లేను నేను. 25 ఎప్పుడైతే అమెరికా వెళ్ళాను అలాంటిది 3 నెలల నుంచి 4 గంటలు పండుకుంటా, పొద్దున 6 నుంచి నైట్ 1 వరకు చెమటల్లో ఎందుకు తిరుగుతున్నాం? నా గురించి కాదు కదా, నాకు లేనిది ఏముంది చెప్పండి. అంటే మేము ఇంత చేసినప్పుడు మీరు కనీసం ఓటు కూడా వేయకపోతే ఇక ఉపయోగం ఏముంది సొసైటీలో? అది నేను చెప్పేది. అది ఎవరికి వాళ్ళకు ఉండాలి, లేకపోతే వాళ్ళకే వాళ్ళ ఆస్తులు వాళ్ళకే నష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఓటు వేస్తారని కూడా యాక్చువల్గా నేను బలంగా నమ్ముతున్నాను. నేను చూస్తున్న రెస్పాన్స్ని బట్టి ఒకటి ఇది మీకు చరిత్రలో ఒక గొప్ప అవకాశం. నేను రాకముందు పాలిటిక్స్ ఒకలా ఉంటాయి, ఇక నుంచి మీరు చూసే పాలిటిక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఈ చరిత్రలో నిలవబోయే ఘట్టంలో మీరు పాలు పంచుకుంటారని, ఆ పాజిటివ్ మూమెంట్లో ఉంటారని కోరుకుంటున్నాను నేను. టీడీపీ మీద అభిమానం కంటే వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత ఈ ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అవబోతుందంటారు. లాస్ట్ టైం కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతో ఓటేయలేదు. బాబు గారు ఎన్ని చేశారు? పట్టిసీమ కట్టారు, పోలవరం 72% కంప్లీట్ చేశారు, రాజధాని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చేశారు, చాలా చేశారు. యూనివర్సిటీలు 3 తెచ్చారు, కియా ఫ్యాక్టరీ తెచ్చారు. అంటే ఒక కొత్త రాష్ట్రంలో ఏమీ లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఆయన 24 గంటలు కష్టపడి పార్టీని కూడా వదిలేసి, యాక్చువల్గా పార్టీని వదిలేశారు. ఆయన వదిలేసి ఒక అబ్సెషన్ తోటి స్టేట్ని డెవలప్ చేయాలని చేసిన వ్యక్తి ఆయన. మీరు ఇప్పుడు చూస్తున్నారు అసలు 74 ఇయర్స్ 75 అలా ఆయన తిరిగినట్టు ఎవరైనా తిరగలుగుతున్నారా? అసలు అవలు నిన్న 46 డిగ్రీలు, నిన్న మధ్యాహ్నం గంట సేపు మాట్లాడు 46 డిగ్రీలు. నాకే నిన్న పొద్దున నేను ఉన్నా 41-42 ఉంది. నాకే ఇంకొక అర్ధగంట ఉంటే అంటే 9 నుంచి 1 వరకు తిరిగా, ఇంకొక అర్ధగంటలో పడిపోతానేమని అనిపించింది.
74 ఇయర్స్ ఆయన. అలా కష్టపడే వాళ్ళు ఎవరున్నారు? ఆయన 14 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసింది వ్యక్తి. నేను ఏంటంటే డెఫినెట్గా ఆయన్ని చూసేస్తారు. జగన్మోహన్ రెడ్డి అరాచకం అనేది డెఫినెట్గా ఉంటుంది, అందులో డౌట్ లేదు. ఆ కాంపోనెంట్ ఈ కాంపోనెంట్ ఇవన్నీ కలిపి చేస్తారు తప్పించి అదొక్కటి కాదు. ర్యాపిడ్ ఫైర్ ఓన్లీ వన్ వర్డ్లో చెప్పాలి. మదర్, ఎవ్రీథింగ్, ఫాదర్, ఇన్స్పిరేషన్. వైఫ్. మా వైఫ్ అయితే దేవత అని చెప్పే ఇంతకుముందు, ఇప్పుడు కూడా సన్, మన ప్రతిరూపం. డాటర్, ప్రేమను పంచే వ్యక్తి. డాక్టర్, కళ్ళ ముందు ఉండే దేవుడు. బ్రదర్. మా బ్రదర్ అయితే లక్ష్మణుడు. ఓకే. ఫ్రెండ్, నిస్వార్థంగా ఉండేవాళ్ళే ఫ్రెండ్స్. చంద్రబాబు నాయుడు. కష్టానికి ప్రతిరూపం. లోకేష్. మంచితనానికి మారుపేరు. పవన్ కళ్యాణ్. నిజాయితీకి నిలువెత్తు సంతకం. జగన్. జగన్ అనే వ్యక్తి ఆ బ్రెయిన్ ఎలా పనిచేస్తా నాకు అర్థం కాదమ్మా. అంటే నేను చాలా చదివాను పురాణాలు పుస్తకాలు, కానీ ఇలాంటి వ్యక్తిని నాకు తెలిసి గత 500 సంవత్సరాల్లో కానీ 1000 సంవత్సరాల్లో కానీ ఎవరు చూసి ఉండరు. అదే డిఫైన్ ఇన్ వన్ వర్డ్. అరాచకవాది. ఫేవరెట్ హీరో. నాకు జనరల్గా ఫేవరెట్ వ్యక్తులు ఉండరమ్మా, వ్యక్తుల లక్షణాలే నాకు ఫేవరెట్స్ ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో ఉన్న గొప్ప లక్షణాలు తీసుకుంటా. జనరల్గా కూడా నేను అలానే ఉంటుంది. ఫేవరెట్ హీరోయిన్. నేను సినిమాలు చాలా తక్కువ చూసేది. నాకు హీరోయిన్లు అంటే నిజంగా నాకు పేర్లు కూడా తెలియవమ్మా చాలా వరకు. నిజం, వాస్తవం. ఐఎమ్ నాట్ లైయింగ్. కృష్ణ గారు. చిన్న పిల్లవాడి మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కృష్ణ గారి మనస్సు అంత స్వచ్ఛంగా ఉంటుంది. మహేష్ బాబు. మహేష్ బాబు గారితో నాకు ఎక్కువ పరిచయం లేదమ్మా, బట్ నాకు తెలిసిన వరకు ఆయన కూడా చాలా మంచి మనిషి అని విన్నా. నాకు ఎక్కువైతే పరిచయం లేదు కాబట్టి సినిమాల్లో చూసి మీరు ఎలా ఉంటుందో అందగాడు అంటాం అంతే మనకు కనపడేది. ఫేవరెట్ కార్. నాకు బెంజ్ కార్లు అంటే ఇష్టం అమ్మా. ఫేవరెట్ కలర్. బ్లూ అండ్ వైట్ నాకు ఇష్టమైన జనరల్. ఫేవరెట్ డిష్. అన్నీ ఎంజాయ్ చేస్తాను నేను లైఫ్లో బ్యాలెన్స్డ్గా. లక్కీ నంబర్. 9. జొడైక్ సైన్. నాదే జెమినై. ఫేవరెట్ హాలిడే స్పాట్. కోస్టరికా. హ్యాంగ్అవుట్ ప్లేస్. హ్యాంగ్అవుట్ అంటే నాకు ఫ్యామిలీతోటి మిగిలిన 10 నిమిషాలు ఫ్యామిలీతో గడపడం, లేదా ఫ్రెండ్స్ తోటి బ్యాడ్మింటన్ ఆడుకోవడం. ఈ రెండు తప్పించి నాకేదో వెకేషన్లకు వెళ్ళాలి ఇట్లా అది ఎక్కువ ఉండదు. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఏమో మా వైఫ్ని కలిసిందే. సాడెస్ట్ మూమెంట్. ఏమన్నా బంధువులు కానీ చనిపోయినప్పుడు బాధ వేస్తుంది, నా కజిన్ చనిపోయినప్పుడు బాధ వేస్తుంది. సో మీ సన్ గురించి అంటే ఏం చదువుతున్నారు? వాళ్ళు బిజినెస్ కాలేజీకి వెళ్ళారు, బిజినెస్ డిగ్రీ. డాటర్ ఇప్పుడు 9th గ్రేడ్ హైదరాబాద్లో చదువుతుంది. TV2 ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి పోటీ చేసే వ్యక్తులను చూడండి, కేవలం కులాలు కాకుండా గుణాలు చూడండి. నా లైఫ్ అనేది ఒక ఓపెన్ బుక్, ఎవరిని అడిగినా చెప్తారు. గూగుల్లో కానీ ఇంకెక్కడన్నా కూడా తెలుసుకొని రోసయ్య గారు ఎలాంటి వ్యక్తో నేను ఎలాంటి వ్యక్తినో తెలుసుకొని మీరు ఓటేయండి. నేను ఒకటే ప్రజలందరికీ చెప్పేది, నేను గుంటూరు ఖ్యాతిని భారతదేశం మొత్తం తీసుకువెళ్తానని చెప్పాను. ఆల్రెడీ నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇంత నీతి నిజాయితీగా చూపించిన వాళ్ళు ఈ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు ఎవరు లేరు. అందులో నేను మొదటి వ్యక్తిని. ఆ విధంగా గుంటూరు గురించి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. రేపు ప్రతి పార్లమెంటు సమావేశంలో కూడా గుంటూరు గురించి మాట్లాడే విధంగా నేను చేయబోతున్నాను. కాబట్టి మీరు ఆశీర్వదించి గెలిపించండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.